గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామంలో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. గత రాత్రంతా చక్కగా విశ్రాంతి తీసుకున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఉన్నతమైన విధానాల్లో మనం కొనసాగాలని, వాక్య సంబంధమైన ఉద్యోగంలో మనందరం కూడా వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మీ అందరి పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉంటారో, తండ్రి అయిన దేవుడు తన బిడ్డల పట్ల అంతకన్నా ఉన్నతమైన ప్రణాళికలు, యోచనలు కలిగి ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడు మంచివాడే. ఆయన ఏ ఒక్కరికి కీడు చేయవాడు కాదు. ఆయన మంచితనాన్ని మన జీవితాల్లో కనుపరచబడాలని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఆయన వైపు మనం చూడాలి. విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు, వినమ్రతతో దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుని కార్యాలు మనం స్పష్టంగా చూడగలం. నా మటుకు నేను నమ్ముతున్నాను, మీలో చాలామంది ప్రార్థనలు ఎదుగుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు, దేవుని వాక్య ఉజ్జీవంలో మీరందరూ కొనసాగుతున్నారు. మా పరిచర్య యొక్క పిలుపు అదే, దర్శనం అదే. మీరందరూ కూడా వాక్య సంబంధమైన ఉజ్జీవంలో కొనసాగాలి, దేవునిలో బలంగా స్థిరంగా మీరు నాటబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 and verse 15. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుని వాగ్దానం ఇది. క్లెయిమ్ చేయండి వాగ్దానాన్ని. ప్రతి వాగ్దానం యేసు ప్రభులో అవునన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, జెఫన్యా అనే మాటకు దేవుడు దాచును అని అర్థం. ద లార్డ్ హైడ్స్. దేవుడు దాచేవాడు. ఉపద్రవాల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి, అవమానాల నుంచి, శత్రు భయము నుండి మనల్ని దాచిపెట్టే దేవుడు ఆయన. కీర్తనకారుడు అందుకుని అంటాడు కదా, నా దాగుచోటు నీవేనని. ఎస్, సమస్యలు వచ్చినప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో శత్రువు వస్తున్నప్పుడు ఎక్కడ దాక్కోవాలని ఆలోచన చేస్తుంటామో, దేవుడు తప్ప మనకి ఇంకెవరు దాగుచోటు లేరు. ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉండగలం. మహోన్నతుని చాటును మనం నివసించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. జెఫన్యా గ్రంథంలో చాలా అద్భుతమైన ప్రవచనాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముంటుందంటే, దేవుడు మీ శత్రువులను వెళ్ళగొట్టేశాడు. నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులంటే కేవలం నేను భౌతిక సంబంధమైన వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. నిన్ను ఆధ్యాత్మిక జీవితం నుంచి వెనకకు లాగాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మ శక్తుల ప్రాబల్యం, కొన్ని సందర్భాల్లో నీలో ఇచ్చిన ప్రేరణ కావచ్చు. అపవాది శక్తులు, అపవాది కొన్నిసార్లు చాలా బలంగా పనిచేస్తూ దేవుని వాగ్దానాలు నమ్మకుండా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా మనల్ని వెనకకు లాగేస్తూ ఉంటారు. నువ్వు నమ్మొద్దు దేవుని వాక్యం, బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు అని అపవాది చాలాసార్లు మన హృదయాల్లో ఆ ఆలోచన పెడుతున్నప్పుడు వాటిని జయించగలగాలంటే మనం దేవుని సంధికి రావాల్సిందే. ఆయన వైపు మనం చూడాల్సిందే. దేవుడిని శత్రువులను వెళ్ళగొడుతున్నాడు. ఇంతవరకు ఎవరైతే నిన్ను బాధించారో, ఇంతవరకు ఎవరైతే నిన్ను అణగద్రొక్కేశారో, ఇంతవరకు ఎవరైతే నీ మీద విజయం సాధించామని విర్రవీగిపోతున్నారో దుష్టత్వంతో, అలాంటి వారందరినీ దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు. నీకు సంపూర్ణ విజయాన్ని, విడుదలను యేసు నామంలో అనుగ్రహిస్తున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యు ఆర్ డెలివర్డ్ అండ్ యు ఆర్ రిడీమ్డ్ బై ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు రక్తము నీ మీద ఉంది కనుక, ఆ రక్తపు యొక్క ముద్ర నీ మీద ఉంది కాబట్టి నీవు విడుదల పొందిన వాడవే, నువ్వు విజయం సాధించిన వాడవే. ఎప్పుడూ కూడా సాతాను యొక్క ఆలోచనలకు లొంగిపోవద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ధైర్యంగా లేచి నిలబడు. ప్రభువు కోసం ఏదో ఒకటి సాధించడానికి ఆయన వైపు నువ్వు చూడాలి. ప్రభువు మీ శిక్షను కొట్టేశాడు, శత్రువులను వెళ్ళగొట్టాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. గతించిన దినాల్లో ఏదో రకమైన అననుకూల వాతావరణం, ఏదో రకమైన ఓటమి, ఏదో రకమైన కృంగుదల, కుటుంబం అంతా కూడా భయంకర పరిస్థితుల్లో పడి ఉన్న అనుభవాలు, ఏదో తెలియని ఒక అశాంతి, అలజడి కుటుంబంలో చెలరేగిపోతూ ఉంటే, ఎందుకు ఇలా జరుగుతుందండి? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని వాక్యం చదువుతున్నాను, బట్ వై గాడ్ ఈజ్ అ లవ్వింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని ఒకవేళ ఆలోచన నీలో ఉంటే, దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీకు అపాయం సంభవించదు, ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన దివ్య హస్తాలు మనకు రక్షణ మాత్రమే కాక స్వస్థతనిచ్చే హస్తాలు. ఆయన చేతులు మనల్ని బలపరిచే హస్తాలు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని ద్వారా బలపరచబడిన వారు, దేవునిలో ఆనందించిన వారు ఉన్నారు. వారి జీవితాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంచి పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటారు. ఆయన ద్వారా బలపరచబడిన వారు ప్రభు కృపలో ముందుకు సాగిపోయారు. ఇక మీదట నీకు అపాయం సంభవింపదు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. ఈ రోజంతా కూడా ఈ మాటలు చెప్పండి. దేవుడు నా శిక్షను కొట్టేశాడు, శత్రువులను వెళ్ళగొట్టేశాడు. ఆయన నా మధ్య ఉన్నాడు గనుక, నాలో ఉన్నాడు గనుక నాకు ధైర్యం ఇస్తున్నాడు. అపాయము సంభవించదని నా దేవుడు సెలవిచ్చాడు. ఒకవేళ ఈరోజు ప్రయాణాన్ని ప్రారంభిస్తూ అయ్యో ఏదన్నా అవుతుందేమో అన్న భయం నీలో ఉందా? ఒక విమాన ప్రయాణం చేయాలంటే కొంచెం భయపడుతున్నావా ఏదైనా అయిపోద్దని? నో మై డియర్ ఫ్రెండ్, లుక్ అన్ టు గాడ్. దేవుని చిత్తంలో ఆయన అనుభవాలను నువ్వు ఎదగలిగితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యంతో అడుగులు ముందుకై, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్నాడు. ఆత్మకార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి, ప్రభువును స్తుతించండి, ఆయన ఘనపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, అపాయము సంభవింపదు అని వాగ్దానం ఇచ్చావు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఈరోజు ఏదన్నా అయిపోద్దేమో, నాకు ఏమన్నా జరుగుద్దేమోనని కలవరంతో ఆందోళనతో ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ మీరు ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. మా శత్రువులను ఆల్రెడీ వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. బలమైన అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపండి, కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి ప్రభువా. ఈ వాగ్దాన సందేశాల ద్వారా ప్రతి ఒక్కరు నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. బలమైన కార్యాల పక్షం జరిగించండి ప్రభువా. ధైర్యంతో ప్రతి ఒక్కరు నింపి నీ మహిమ రాజ్యం కొరకు వారిని వాడుకోనండి. ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.